చూడండి, ఈరోజు చిన్నగా పోపు వేసి రైస్ని జీలకర్ర వేసి వేంపాను. అదేవిధంగా పప్పు, పెసరపప్పు, ఇది టమాటా పచ్చిమిర్చి కర్రీ, ఇది ఎగ్గు కర్రీ, ఇది చిక్కుడుకాయ కర్రీ. 4 కర్రీస్తో భోజనం ఎలా ఉంది ఫ్రెండ్స్? సూపర్ కదా. చిక్కుడుకాయ కర్రీతో చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం రైస్ను జీలకర్రతో వేపాం కదా, ఎట్లా అంటే మనం బగారా టైప్లో ఉంటుంది. వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. చిక్కుడుకాయ కర్రీతో నేను తిని చూపిస్తున్నా. సూపర్గా ఉంది. ఇదే విధంగా మీరు కూడా వేసుకొని తినండి. ఇది ఎగ్గు, చాలా చాలా బాగుంటాయి టేస్టీగా కర్రీస్. ఇది ఇంకా సూపర్గా ఉన్నది. ఇదేంటి, టమాటా పచ్చిమిర్చి. ఓకే, అన్ని కర్రీస్ సూపర్గా ఉన్నాయి. టేస్ట్ చేసి మీరు కూడా చేసుకొని తినండి. ఓకే.